వాటర్ తాగిన తర్వాత యా మ్యామ్. రెగ్యులర్‌గా చేసే బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చా? చేయొచ్చు మ్యామ్. ఓకే. కానీ నేను మీకు ఒకటి చెప్తాను మ్యామ్ ఇక్కడ. హ్మ్. నేను మీకు ఒకటి చెప్పాను. లైక్ ఎనీ మెషిన్, హ్యూమన్ బాడీ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ మెషిన్ ఆన్ ద ప్లానెట్. ఇట్ నీడ్స్ టు బి సర్వీస్డ్ అండ్ లూబ్రికేటెడ్ హ్మ్. ఫర్ ది ఓవరాల్ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్. సర్వీసింగ్ పార్ట్కి వచ్చేసి జస్ట్ 1 లీటర్ వాటర్ తాగితే బాడీ అంతా క్లీన్ అయిపోతుందని చెప్పి. ఓకే. ఈ లూబ్రికేషన్ పార్ట్కి వస్తే చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. హ్మ్. నేను గత 15 ఇయర్స్గా, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ మ్యామ్, నియర్లీ 15 to 20 ఇయర్స్గా హ్మ్. బ్రేక్ఫాస్ట్ చేసింది ఎప్పుడు లేదు మ్యామ్. 15 ఇయర్స్ నుండి చేయలేదు చేయలేదు, బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చేయలేదు. హ్మ్. Instead of breakfast, I consume either coconut oil or sesame oil. During winters, rainiesలో నేను బాడీని కొంచెం హీట్ చేయాలి కాబట్టి నువ్వుల నూనె తీసుకుంటాను. ఇట్ ఈస్ హీటింగ్ ఆయిల్, కొంచెం వార్మ్ చేస్తుంది ఓకే. బాడీని. డ్యూరింగ్ సమ్మర్స్లో ఐ డ్రింక్ కోకోనట్ ఆయిల్ 30 to ఓహోహో! 40 ml. దీని సింపుల్ ఒక రీజన్ చెప్తాను మ్యామ్. మీరు ఒక 4 ఇడ్లీస్ తిన్నారనుకో, సమ్ చట్నీ అండ్ సమ్ సాంబార్. ఒక ఇడ్లీ 50 క్యాలరీస్ అనుకుందాం, ఒక మీడియం సైజ్డ్ బిగ్గర్ ఇడ్లీ. Some 4 idlis 200 calories, some chutney, sambar all together 400 to 500 calories of energy మీకు వస్తుంది మీరు బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల. సో వన్స్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇన్సులిన్ హ్యాస్ టు ప్రొడ్యూస్ అనమాట. పాన్క్రియాస్ ఇన్సులిన్ హ్మ్. ప్రొడ్యూస్ చేయాలి. ఒక మెకానిజం, మొత్తం డైజెషన్ మెకానిజం స్టార్ట్ అయిపోతుంది మీకు. యూ ఫీల్ బిట్ హెవీ అనమాట. హ్మ్. దాని తర్వాత ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా చేయలేరు. బట్ నేనేం చేస్తానంటే ఓ 30 to 40 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను, ఆర్ ఎల్ సిస్టమ్ ఆయిల్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఇప్పుడు 1 గ్రామ్ ఆఫ్ ఆయిల్ ఈక్వల్స్ 9 క్యాలరీస్ మ్యామ్. మన సెడెంటరీ లైఫ్స్లో 10 క్యాలరీస్ అనుకుందాం. వెన్ ఐ డ్రింక్ 30 ml ఈక్వల్ టు 300 క్యాలరీస్. నాకు 4-5 సెషన్స్ ఉన్నాయంటే మార్నింగ్ నేను ఐ డోంట్ మైండ్ డ్రింకింగ్ 50 ml 60 ml ఆల్సో. ఓహో! ఆ అలవాటు నాకుంది. బట్ నార్మల్ పీపుల్ 20 to 30 ml ఈస్ ఇనఫ్. సో ఎప్పుడైతే ఇది తాగుతామో మ్యామ్, ఫ్యాట్ డజంట్ ట్రిగర్ మచ్ ఇన్సులిన్. మీకు ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్సులిన్లో నాకు హార్డ్లీ 5-10% ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా నాకు చాలా అనమాట. అండ్ ఎప్పుడైతే ఈ కోకోనట్ ఆయిల్ నేను తాగుతానో మ్యామ్, ఇట్ లూబ్రికేట్స్ మై ఎంటైర్ ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ మొత్తం తగ్గిపోతాయి. చాలా మందికి బ్లోటింగ్, బర్పింగ్, గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్, ఈ మధ్యలో అల్సర్స్ ఇవన్నీ ఉంటాయి కదా మ్యామ్. అన్ని ఎలిమెంటరీ కెనాల్కి వచ్చే డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ దోస్ డిజార్డర్స్ ఈ సింపుల్ ప్రాక్టీస్తోని సప్రెస్ అయిపోతాయి.